ఆదివార ఆరాధన కార్యక్రమమును ప్రార్థనతో మనము ప్రారంభం చేసుకుందాం. దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రతి ఒక్కరము తలలు వంచి ఈ ప్రార్థనతో ఏకీభవిద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా గొప్ప ప్రభువా, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించుచు ఉన్నటువంటి మా గొప్ప దేవుడివి తండ్రి, నీ మహిమా ప్రకాశమును తండ్రి మా యొక్క సంఘముల మీద అనుదినము కుమ్మరిస్తూ ఉన్నటువంటి దేవుడివి. నమ్మదగిన మా ప్రభువా, మమ్మలను మీరు మిక్కిలిగా ప్రేమించి రాత్రికాల సమయంలో తండ్రి మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాల్లో మరొక నూతనమైనటువంటి ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనను అనుభవించడానికి మా ఎడల మీరు చూపినటువంటి కృప కొరకు కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించేటువంటి దేవుడివి తండ్రి. కనుక నా ప్రభువా, మమ్మలను నీ యొక్క కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా నీతిని బట్టి కాకుండా, మా స్వనీతిని బట్టి కాకుండా, నీతిమంతుడు మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు కలువరి శిలువలో చిందించినటువంటి కలువరి శిలువ రక్తధారల ద్వారా మమ్మలను శుద్ధి చేసి మమ్మలను క్రమబద్ధీకరణ చేసి మీ నీతిని మాకు ఆపాదించినటువంటి దేవుడివి తండ్రి. కనుక ప్రభా, ఈ సమయంలో నీతిమంతుడయ్యున్నటువంటి మిమ్మలను మేము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి. ప్రభా, ఇదిగో ఈ ఆరాధనలో నీ యొక్క స్వరమును వినడానికి కూడి వచ్చినటువంటి ప్రియ సంఘము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చక్కటి పాటల ద్వారా మీ నామమును మహిమపరచడానికి సిద్ధముగా ఉన్నటువంటి యవన బిడ్డల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రానయ్యున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమముగా ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి. విశేషంగా దేవా, మా యొక్క 3 సంఘాల్లో జరిగేటువంటి ఆరాధన అంతటి మీద మీ యొక్క అధికారాన్ని మీరు అనుగ్రహింపచేసి సేవకులను మీరు అభిషేకించి మీరు వాడుకున్నామని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ఈ మనములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 16వ నెంబరు పాట యెహోవా నా మొర లాలించండి పాట పాడుకుందాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తిగల దేవ, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమి అనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకను ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందునున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము తల వంచి ఉండగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రియులు ముందుకొచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు అత్యంత కృపమేడు దేవానికి వందనములు, స్తోత్రములు 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 తండ్రి. గడిచిన వారం అంతా ప్రవ్వా, ఈ 2025 సంవత్సరంలో ప్రవ్వా, మరి నా తండ్రి మా జీవితంలో నా తండ్రి కొన్ని వారాలు ప్రవ్వా మీరు నా తండ్రి మమ్మల్ని సజీవులుగాను కాచి కాపాడి నాయన సంరక్షించి ఈ దినాన్న ప్రవ్వా నా తండ్రి నీ సన్నిధికి తోడుకుని వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని నిమిషాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు ప్రవ్వా. వారికంటే మేము గొప్పవారము కాదు నాయన. మీ ఉచితమైన కృప కనికరము ప్రేమ దయ నాయన నా తండ్రి నా పైన మా పైన ఉంచి తండ్రి నాయన ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రవ్వా. ఇచ్చిన ఈ సమయాన్ని మేము ప్రవ్వా నా తండ్రి సద్వినియోగము చేసుకొనుచు ప్రవ్వా, అజ్ఞానుల వలె కాకుండా ప్రభా జ్ఞానుల వలని మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రానైన ప్రతి బిడ్డను కూడా సకాలంలో ప్రభా నీ ఆలయానికి తోడుకు రమ్మని అడుగుచున్నాను తండ్రి. వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను. రాజానికి స్తోత్రములు 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 తండ్రి ప్రభా. నా తండ్రి నాయన ప్రభా, మరి మా 3 సంఘాలను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అంచులంచులుగా ప్రభా నా తండ్రి మీరు హెచ్చించి ప్రభా నా తండ్రి మీరు దీవించిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా అవసరతలు ఎరిగిన దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. ఈ నెల 25వ తారీఖున ప్రభా నా తండ్రి స్త్రీల ఐక్య సదస్సును ప్రభా జరిపించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ దినాన్న మరి ముఖ్యంగా వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభా. నాయన తండ్రి రావాల్సిన సంఘాలన్నిటిని కూడా ప్రభా సకాలంలో మీరు నాయన క్షేమముగా నడిపించమని అడుగుచున్నాను రాజా నీకు వందనాలు. ఆ దిన కార్యక్రమంలో ప్రభా నా తండ్రి నాయన నీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రభా నీ దీన సేవకురాల్ని ప్రభా నీ అభిషేకముతో నింపి నా తండ్రి నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా అందించినప్పుడు ప్రభా అది మేము విని నా తండ్రి విడిచిపెట్టే స్థితిలో మేము ఉండకుండా ప్రభా దాన్ని గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా మేము నెమరు వేసుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి నాయన. ఈ సమయంలో ప్రభా నాయన నా సంఘంలో ఎవరైతే ప్రభా నా తండ్రి బలహీనులై ఉన్నారో ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీ గాయపడిన హస్తముతో ప్రభా తాకి నా తండ్రి నాయన శుద్ధి చేయమని అడుగుచున్నాను ప్రభా. లూదియమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎవరైనా ఉన్నారేమో ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డను కూడా నా తండ్రి మీరు ముట్టమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన మా 3 సంఘాల కాపర్లను బట్టి నాయన నీ సన్నిధిలో నిలవబడి ప్రభా నీ అభిషేకంతో ప్రభా వాక్యాన్ని అందించడానికి ప్రభా ప్రతి ఒక్క నాయన కాపరిని కూడా మీరు అభిషేకించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. మా సంఘ అడ్వైజర్స్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి ప్రభా మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను 3 సంఘాలని ప్రభా నా తండ్రి నేను ఎంతో జ్ఞానముతో నడిపిస్తున్న ప్రభా ఆ బిడ్డలు మీరు దీవించి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకోమని అడుగుచున్నాను రాజా నీకు స్తోత్రాలు. స్త్రీల సమాజమును బట్టి యవన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు జరగబోయే నా తండ్రి ఆరాధన కార్యక్రమం అంతట్లో నా తండ్రి మీరుండి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోమని ఈ కొద్ది మనవుల్ని సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుని పొందుకునే నాము పరమ తండ్రి ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మనం అందరము కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా 46వ కోరహు కుమారుల కీర్తనల గ్రంథములో నుండి 46వ కోరహు కుమారుల కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ప్రారంభం చేద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు.
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతి మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అందరము కలిసి విశ్వాస ప్రమాణం చెప్తామండి. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరం కూర్చుందామండి. మన యూత్ వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడి దేవుని యొక్క నామమును మాయంపరుస్తారు. నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. బ్రతుకులు మార్చునది, రక్షణ ఇచ్చునది. బ్రతుకులు మార్చునది, రక్షణ ఇచ్చునది. బ్రతికింపచేయునది, పూజింపదగినది. బ్రతికింపచేయునది, పూజింపదగినది. నీకే ఆరాధన, నీకే స్తుతార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది.
దర్శించినావు. నాయందు నీ దృష్టి నిలిపి నీ ఉద్దేశము తెలిపినావు. నశించిపోతున్న నన్ను నీ వాక్యముతో దర్శించినావు. నాయందు నీ దృష్టి నిలిపి నీ ఉద్దేశము తెలిపినావు. దినదినము నా బ్రతుకును ఫలభరితముగా మార్చినావు. అనుక్షణము నన్ను నీ పాత్రగా మలచుచున్నావయ్యా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది. మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. నా నోట నీ శ్రేష్టమైన స్తుతి కీర్తనలే పాడుచు, నీ సన్నిధిలో నేను నిరతం నీ మాటలను ధ్యానించుచు. నా నోట నీ శ్రేష్టమైన స్తుతి కీర్తనలే పాడుచు, నీ సన్నిధిలో నేను నిరతం నీ మాటలను ధ్యానించుచు. దినదినము నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుచు. ఇక నా బ్రతుకు దినములన్నీ నీ సాక్షినయుందునయా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది. మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది. మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. బ్రతుకును మార్చునది, రక్షణ ఇచ్చునది. బ్రతుకును మార్చునది, రక్షణ ఇచ్చునది. బ్రతికింపజేయునది, పూజింపదగినది. బ్రతికింపజేయునది, పూజింపదగినది. నీకే ఆరాధన, నీకే స్తుతార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతార్పణ, నీకే హృదయార్పణ, నీకే నా యేసయ్యా. సమయంలో పరిశుద్ధ ఆదివార ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడి ఉన్న వాక్య భాగములను ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి ప్రియులు ముందుకొచ్చి చదవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ ఆరాధన కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్య భాగములను ఏర్పాటు చేయబడినటువంటి వారు మొదటిదిగా
కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనం నుండి 14 వరకు ఉన్నటువంటి వచన భాగాలు. ఆదివారం 19వ అధ్యాయము 9 నుండి 14 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు నిత్యమైనవి, కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటను విస్తారమైన మేలిమి బంగారు కంటను కోరదగినవి, తేనె కంటను జుంటు తేనె దారల కంటను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైగొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్పుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ జ్ఞానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక. ఆమేన్. వాక్యం ఫలించదు. 2వ వాక్య భాగము నూతన నిబంధన గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము నుండి 15 వరకు ఉన్నటువంటి వచన భాగం. పాఠ్యభాగం అధ్యాయము. అయినను లాభకరములై ఉండును, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకు. నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము క్రీస్తును క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణం విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును పరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకో. ఇదివరకే నేను అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను దిరువరకే పట్టుకుని ఉన్నాను. తలంచుకొను అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందు ఉన్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేవుని గూర్చైన మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అది దేవుడు మీకు బయలుపరచును. అయినను నేటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాము. దేవుడి వాక్యం దీవించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 26వ నెంబరు పాట రెండియు సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. పెద్దలతో వైరు వారితో కలిసి పాటను పాడుకుందాం. రాండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండియు చాహించి పాడుదము, రక్షణ సన్నిధి
హల్లెలూయా. ఈ సమయంలో మన యొక్క యూత్ వారు ముందుకొచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుణ్ణి ఆరాధించుకుంటూ గాను మనందరం లేచి మరి దేవుణ్ణి స్తుతులు చెల్లిద్దాం. మరి ఇక్కడ నిలబడి ఉన్న మనమందరం కూడా ఈ వారంలో అయి ఉండొచ్చు, లేదా ప్రతి క్షణం కూడా మనల్ని వేధించే ఏదో ఒక సమస్య అయి ఉండొచ్చు, అనారోగ్యం అయి ఉండొచ్చు. అయితే దానిని బట్టి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అనేది మనం పరీక్షించుకుందాం. ఇలా అడిగిన వెంటనే చాలామంది అనుకోవచ్చు, నేను దేవుని మీదే కదా ఆధారపడుతున్నాను అని అనుకోవచ్చు. కానీ మనం ఎంతవరకు ఆధారపడుతున్నానని మనం పరీక్షించుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావం కలిగిన స్త్రీ ఆవిడ గురించి మనం చూస్తే, మరి దేవుని వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆవిడకి స్వస్థత కలిగింది. అది మనందరికీ తెలుసు. కానీ ఆమె ఎంతవరకు ఆయన నమ్మింది అంటే, మన దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఆయన కలవడానికి ఆ సమయంలో మరి ఎంతో పెద్ద గుంపుగా కూడా వచ్చారంట. మరి ఆయన మీద పడిపోతూ ఉన్నారంట. అయితే ఆ గుంపులో ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, సమస్యతో అయి ఉండవచ్చు. మరి ఆయన నమ్ముకుంటే మన సమస్య అంత తీరిపోతుందని ఎంతో ఆశతో వచ్చిన వాళ్ళు మనలాగే అయి ఉండొచ్చు. కానీ కేవలం ఆ స్త్రీ మాత్రమే ఎందుకు స్వస్థత పొందుకుంది? అయితే మనం చూసుకుంటే వాక్యంలో దేవునిలో నుంచి, మరి యేసుక్రీస్తు వారిలో నుంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళిందంట ఆవిడ ముట్టుకోగానే. కానీ మనం కూడా ఆ విధంగానే ఆ గుంపులో ఉన్న వారిలాగానే విశ్వాసం అయి ఉండొచ్చేమో. ఆ రక్తపు మడుగులో ఉన్న ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఆమె యేసుక్రీస్తు వారు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అనే ఆశ, మరి నమ్మకం, మరి ఎంత అని స్తుతించి ఉంటుంది. స్వస్థపరచు వాడు ఆయనే అని నమ్మి ఆయన వద్దకు వచ్చి ఉంటుంది. మరి అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? నిజంగా ఆవిడ ఆధారపడే రీతిగా మనం ఆధారపడితే ఖచ్చితంగా ఒక్క క్షణంలో ఆమె సమస్య అంతా మాయమైపోయింది. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ఆయన నిజంగా ఆరాధిస్తున్నామా? ఆయన మీద ఆధారపడుతున్నామా? అల్ప విశ్వాసంతో ఆధారపడుతున్నామా? పూర్ణ విశ్వాసంతో ఆధారపడుతున్నామా? మరొక్కసారి దేవుని కనపడదామండి. మనం పరీక్షించుకుందాం మన విశ్వాసం ఏ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దామండి. అవునయ్యా, మా విశ్వాసం ఏ స్థితిలో ఉన్నది? ఇంతవరకు మేము అల్ప విశ్వాసంతో మేము ఉన్నామేమో. మా విశ్వాసాన్ని మీరు చూస్తున్నారు దేవా. పూర్ణ విశ్వాసం నా బిడ్డలు కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారేమో. కానీ మా విశ్వాసం స్థితి ఏ స్థితిలో ఉన్నదయ్యా మేము పరీక్షించుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆరాధిద్దాం, మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. నా
కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అవునయ్యా, నీకే కృతజ్ఞత స్తుతి ప్రార్థనయ్యా. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించండి. మన స్వస్థపరిచేది కేవలం ఆయన మాత్రమే. సమస్యల నుంచి విడుదల ఇచ్చేది కేవలం ఆయన మాత్రమే. ఎప్పుడైతే మనం ఆయన ఆహ్వానిస్తామో ఆయనలోనే విజయం ఉన్నది. ఎప్పుడైతే మన ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తామో మనకు కూడా విజయం కలుగుతుంది. ప్రతి ఒక్కరం దేవుని ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం, ఆయన పరిశుద్ధాత్మను పొందుకుందాం. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. నోటికి కపటము లేనివాడా, నీకే ఆరాధన. మాటలో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే ఆరాధన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. అవునయ్యా, నీకే ఆరాధనయ్యా. మా స్తుతులన్నీ నీకేనయ్యా. దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆయన నోట సమస్తము జరుగుతుంది. ఆయన మాటలు ఏ కపటము లేదు. మరి ఎన్నోసార్లు ఆయన కృపను పొందుకున్నాం. ఆయనను మనం అవిశ్వాసంతో ఎన్నోసార్లు ఉంటాం. ఆయన మీద ఆధారపడే జీవితం కలిగి ఉన్నాం. దేవా, నీ మీద ఆధారపడుతున్నామయ్యా. మా స్థితిగతులన్నీ తెలిసిన దేవుడవయ్యా. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధన. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధన. చింతను లేచి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. చింతలు తీర్చెడి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. మా స్తుతులపై ఆసీనుడైన దేవా, నీకే వందనాలు. మీరు మహిమపరుస్తుండగా మా స్తుతులన్నీ మీకేనయ్యా. ఆత్మతో మీ పరిశుద్ధాత్మ మీద ఉంచి నూతనమైన ఆలోచన, నూతనమైన స్వభావముతో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మా ఆరాధన అంతా హృదయపూర్వకంగా ఆరాధిస్తుండగా మీరే స్తుతులు పొందుకోమని అడుగుచున్నానయ్యా. చివరిసారిగా ప్రతి ఒక్కరం నీకే ఆరాధనయ్యా అని ప్రతి ఒక్కరం కూడా పాడదామని. నీకే నా దేవా తండ్రి అందుకోవా.
ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ సన్నిధి కాంతి, ప్రసన్నత, ప్రత్యక్షత ఈ యొక్క ఆరాధనలో మీరు అనుగ్రహింపజేశారు. ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద ఆశీర్వై ఉన్నటువంటి మా గొప్ప దేవుడివి. నీ బిడ్డలు చేసినటువంటి ఆరాధనల వైపు మీరు చెవియొగ్గి ఆలకించి ప్రభా, ఇదిగో వారిని ఆశీర్వదించినటువంటి దేవుడివి. వారితో ఏకీభవించిన ప్రియ సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. ఆరాధనకు యోగ్యుడవై ఉన్నటువంటి మా గొప్ప ప్రభువ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తండ్రి మేము ఆపాదించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ యొక్క మనవలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటిదిగా దేవాది దేవునికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మన యునైటెడ్ క్రైస్ట్ చర్చెస్ నర్వా బ్రాంచ్ సంఘ కాపరి గారికి, వారి యొక్క కుటుంబానికి నేను హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మన యొక్క యునైటెడ్ క్రైస్ట్ చర్చెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గారు డాక్టర్ కె ప్రభాకర్ గారికి నేను నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఎగ్జిక్యూటివ్ వారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, అదే రీతిగా వైస్ ప్రెసిడెంట్ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, ట్రెజరర్స్కు అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఉమెన్ వింగ్ వారికి, ఉమెన్ వింగ్ కన్వీనర్ గారికి, అదే రీతిగా యవన బిడ్డల యొక్క కన్వీనర్కు నేను నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మా కుటుంబం నిమిత్తము పాస్టమ్మ గారు, ఆ తర్వాత కుమార్తె, అల్లుడు, మనవడు వారి యొక్క ప్రయాణం కొరకు ప్రార్థన చేసినటువంటి మన యొక్క 3 సంఘాల ఉమెన్ కన్వీనర్స్కు, మరి ప్రత్యేకంగా ఈ యొక్క నర్వా సంఘ ఉమెన్ కన్వీనర్ గారు విజయలత గారికి నేను వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా దేవుడు మీ ప్రార్థనలు బట్టి క్షేమముగా వారిని మా మధ్యలోనికి తీసుకొని వచ్చినప్పుడు మరి నేను వెంటనే శ్రీమతి ఝాన్సీ ప్రభాకర్ గారికి ఫోన్ చేసి, అమ్మ మీరు వచ్చి బిడ్డకి ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తే మంచిది అని చెప్పాను. వస్తామన్నారు. కానీ వారు రావడం ఆలస్యమైనందువల్ల అమ్మగారు ఫోన్లో ప్రార్థన చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది కనుక అమ్మగారికి, శ్రీమతి ఝాన్సీ ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా మరి నా కుటుంబ పక్షంగా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. 2025 సంవత్సరపు క్యాలెండరు ఇంకా ఎవరన్నా తీసుకోలేదా? అందరు తీసుకున్నారా? కనీసం ఒక్కొక్కళ్ళు 2-3 అయినా కూడా తీసుకొని ఉంటారు. ఓకే, ఈరోజు క్యాలెండర్ చూసారా మీరు? ఏం వాక్యం ఉంది? 1, 2 ఇంకా క్యాలెండర్స్ మీకు ఇచ్చింది దేనికి? అనుదినము ఒక వాక్యాన్ని చదువుకొనటానికి మీకు ఆ యొక్క క్యాలెండర్స్ ఇవ్వబడింది. కాబట్టి ప్రతి దినము అది ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడి సిద్ధపరిచినటువంటి వాక్యాలు అవన్నీ కూడా. అవి ప్రింటెడ్ కాదు, అన్ని ప్రింటెడ్ క్యాలెండర్స్ కొన్ని ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటారు. కానీ ఇవి ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను తేరి చూసి చక్కగా వ్రాసి ప్రింట్ చేయబడినటువంటి క్యాలెండర్ ఇది. అది మన సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకత. కాబట్టి వాక్య భాగాలను ప్రతి దినము మీరు చదవండి. అందులో రాయబడి ఉన్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 22వ వాక్యంలో, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అనేటువంటి మాట అందులో రాయబడుతూ ఉన్నది. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్కరూ మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క క్యాలెండర్స్లో ఉన్నటువంటి అనుదిన ఆ మన్నా,
ఆ వాక్య భాగాన్ని మీరు చదవాలని ప్రభునామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించి ఇప్పటికీ మనము 19వ దినంలోనికి మనం వచ్చాం. ఈ సంవత్సరము ఇక పాతబడిపోతుంది. ఇక కొన్ని దినాలు గడిస్తే, ఈ నెల గడిచిపోతే 2025 కూడా పాతబడిపోతుంది. కాబట్టి ఈ నెలలో మనము అనేకములైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యములను సేవకుల ద్వారా మనము గ్రహిస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ పూర్ణులై పరలోకములో నుండి దేవుడు అనుగ్రహించినటువంటి సత్య వాక్యాలను సంఘాలకు సేవకులు ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు వాటిని గైకొనుట వలన గొప్ప లాభము అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. 2 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. 2 వాక్య భాగాల్లో మొదటి భాగముగా కీర్తనల గ్రంథంలో 19వ సంకీర్తన 9వ వాక్యము నుండి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలని మనం చదివాం. నేను ఈ యొక్క వాక్యాలను, ఈ వచనాలను నేను ఆధారం చేసుకొని నూతన నిబంధనలో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 7 నుండి 16 వరకు చదివినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని అమూల్యములైనటువంటి ఆణిముత్యాలను ఈరోజు నేను మీ కొరకు సిద్ధపరచుకొని తీసుకొని వచ్చాను. హల్లెలూయా. ఏమిటవి? అమూల్యములైన ఆణిముత్యాలు. వాటికంటే కూడా విలువైనటువంటివే దేవుని యొక్క మాటలు. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు చెప్పాడు 10వ వచనములో, బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినటువంటివి, తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను మధురములైనటువంటివి దేవుని యొక్క మాటలు. కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతూ చెప్పాడు, భయము అనేటువంటిది మానవునికి ఉంది. ఎటువంటి భయం అది? కష్టము, బాధ, శ్రమ, ఇబ్బంది కలిగినప్పుడు వచ్చేటువంటి భయము. రెండవది దేవుని యందలి భయము. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఆ భయాన్ని గూర్చి ఒక టైటిల్ ఒకటి ఇస్తున్నాడు. అది ఒక గోల్డెన్ టైటిల్ అని చెప్పాలి. ఏమన్నాడు తెలుసా? యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనటువంటిది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మనం ఇప్పుడు ఈజిప్ట్కి వెళదాం. వెళ్ళిపోయామా అందరం? ఓకే. అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మదిలోనికి తెచ్చుకుందాం. ఏమిటి అది అని అంటే, దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు వెళ్ళు ఫరో దగ్గరికి, నా ప్రజల్ని నేను తీసుకుని వెళ్ళిపోతానని నీవు చెప్పు. అయితే ఫరో నీ మాట వినడు, వాళ్ళని పంపించడు. ఆ సమయంలో నేనేం చేస్తానంటే కొన్ని తెగుళ్ళు నేను పంపిస్తాను, వాటిని చూచి ఫరో మిమ్మల్ని బయటికి పంపిస్తాడని చెప్పాడు. మోషే ఫరో ఎదుట నిలబడి ప్రభు చెప్పినట్టుగా చెప్పాడు, ప్రభు మాటలు చెప్పాడు. ఫరో అన్నాడు, నేను పంపించను అని చెప్పి అన్నాడు. వెంటనే ఒక తెగులు అక్కడ వచ్చింది. ఆ తెగులుకు భయపడి ఫరో అన్నాడు, అలాగైతే నీ ప్రజలు నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాడు. దేనికి భయపడ్డాడు? ఇప్పుడు దేవుడు పంపించినటువంటి తెగులుకు భయపడ్డాడు. అలాగా కొన్ని తెగుళ్ళు వస్తూ ఉంటున్నాయి. తాత్కాలికంగా భయపడుతున్నాడు, కానీ ఆ భయములో పవిత్రత లేదు. దైనందినటువంటి మన యొక్క జీవితాల్లో భయము అనేటువంటిది ఒక స్పిరిచువల్ ఫియర్నెస్ అనేటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఒక భయము మనకి కావాలి. అది యెహోవా యందలి భయము. అది ఎలాంటిది అంటే అది స్వచ్ఛమైనటువంటిది, అది పవిత్రమైనటువంటిది అని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలన్నిటినీ కూడా మనం చదువుకొని వెళుతూ ఉంటే 11వ వచనంలో ఒక మాట అంటాడు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. అండర్లైన్ ఇట్, మీరు దానిని అండర్లైన్ చేసుకోవచ్చు. నీ సేవకుడు హెచ్చరిక నొందును,
వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. గొప్ప లాభము. దెర్ ఇస్ ఎ గెయిన్ టు లిజన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈ కీర్తనకారుడు చాలా విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. 12 వాక్యములు, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు. ఈ మాటలు గమనించాలి. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అది పవిత్రమైనటువంటి భయము నుండి వచ్చే ప్రార్థన. హృదయ అంతరంగముల్లో నుండి ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఉన్నప్పటికీ కూడా చేసినటువంటి పొరపాటులు, తప్పిదములు, పాపములు ప్రార్థనకు అడ్డు వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని పెకలించుకొని హృదయ అంతరంగముల్లో నుండి పెదవుల గుండా వచ్చేటువంటి ప్రార్థన అది. హల్లెలూయా. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని అన్న మాటలు 2వ పర్యాయం ఇక్కడ చూస్తున్నాం. నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. ఏలనీయకము అనేటువంటి ఆ యొక్క మాటని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అటువంటివి నా మీద పరిపాలన చేయకూడదు, అటువంటివి నా మీద పెత్తనము చేయకూడదు, అటువంటి కార్యాలు నా దగ్గరకు రాకూడదు అనేటువంటి అర్థము ఇందులో మనము గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను అగుదును. ఈ మాటలన్నిటినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసుకుందాం. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, అప్లై ఉంటేనే సప్లై ఉండేది, అప్లై లేకుండా సప్లై ఉండదు. కాబట్టి మనము అప్లికేషన్ పెడితే దానికి తగినటువంటి సమాధానం పరలోకముల నుండి మనకు దేవుడిస్తాడు. ఆ తరువాత ఈ యొక్క మాటలు ఇందాక నూతన నిబంధనలలో మనం చదువుకున్నాం. పౌలు గారు ఈ మాటలన్నిటినీ పౌలు గారు అప్లై చేసుకున్నాడు. పౌలు గారు అప్లై చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ప్రతి క్రైస్తవ సంఘం పౌలు గారి యొక్క మాటలు లేకుండా ప్రసంగం అనేటువంటిది ముగింపులోనికి రాదు, తీసుకొని రాలేరు. అటువంటి శ్రేష్టమైనటువంటి సత్య విషయాలు, సత్య వాక్కులు పరిశుద్ధ పౌలు పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లో తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనము గమనిద్దాం కొన్ని విషయాలు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనములో నుండి కొన్ని వచనాలు మనము చదువుకున్నాం 16 వరకు. అందులో ఉన్నటువంటి అర్థాలన్నిటినీ కూడా మనము ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేద్దాం. ఒక 3 లేక 4 విషయాలు నేను మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రియులారా, పౌలు గారు అన్న మాటలు, అయినను 7వ వచన భాగం, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. హల్లెలూయా. బైబిల్ని బాగా తరచి వచనాలను చదువుతూ ఉంటే అమూల్యములైనటువంటి ఆణిముత్యాలు అందులో మనకు కనబడతాయి. ఇక్కడ పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసా? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. మామూలు జ్ఞానము కాదు ఇది. అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. నష్టము 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 అనేటువంటి మాటలు పదే పౌలు గారు ఇందులో కనబడుతున్నాడు. ఇవే మాటలు మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క ఆ జ్ఞాన గ్రంథాన్ని చదివితే సొలొమోను యొక్క మాటలలో ఉన్నటువంటి ఆంతర్యం మీకు అర్థమవుతుంది. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం.
ఆకాశము క్రింద ఉన్నటువంటివి, భూమి మీద ఉన్నటువంటివి సమస్తము కూడా వ్యర్థము అనేటువంటి మాటలు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసుకుంటూ వచ్చాడు. పౌలు గారు అంటున్నాడు, నష్టము నష్టము నష్టము, నష్టముగా నేను వాటిని ఎంచుకున్నాను. ఈ మాటల్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అసలు ఈ యొక్క యాటిట్యూడ్ అండ్ మెంటాలిటీ పౌలు గారికి ఎలా వచ్చింది? ఈ ఆలోచన, నేను నష్టపరుచుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మితిలేని అనంతమైనటువంటి జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి అనేటువంటి ఆ యొక్క యాటిట్యూడ్, ఆ దృక్పథము, మనస్తత్వము పౌలు గారికి ఎలా వచ్చింది? చాలా విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి ఆదివారం మనం శ్రేష్టమైనటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం. అలాగే ఈ ఆదివారం కూడా శ్రేష్టమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు ఎలా తెలుసుకున్నాడు ఈ యొక్క విషయాలు? బైబిల్ వాక్యంలో ఒకటి ఉంది, వినుట వలన ఒక మనిషికి విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. వినుట యేసుక్రీస్తు ద్వారానే. పౌలు గారు కూడా ఇదే విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన తెలియచేస్తూ ఎలా ఈ యొక్క ఆలోచనలోనికి ఆయన వచ్చాడు, నేను వీటిని నష్టపరుచుకోవాలి అన్నటువంటి ఆ యొక్క ఆలోచన పౌలు గారికి రావడం. పౌలు గారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం చూస్తే సంఘానికి బద్ధ శత్రువు పౌలు గారు. అయితే అదే సంఘానికి ఒక గొప్ప ఉపదేశకునిగా పౌలు గారు మారిపోయాడు. హల్లెలూయా! గమనించారా? భయంకరమైనటువంటి లేదా ప్రధాన పాపిని అని తిమోతికి వ్రాసినటువంటి ఉత్తరములో వ్రాస్తూ, పాపులలో నేను ప్రధానమైనటువంటి పాపిని అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ప్రపంచంలో ఎవరి లేదా మాట. ఒకవేళ అందరికంటే ప్రధానమైనటువంటి వాడిని నేను అని ఒకవేళ మనుషులు చెప్పుకుంటారేమో, కానీ పౌలు గారు అంటూ ఉన్నాడు, పాపులలో ప్రధాన పాపిని నేను అని చెప్పాడు. ఇవన్నీ ఎలా సాధ్యమై అయ్యింది అని అంటే బైబిల్ లేఖనాల నుండి మనము కొన్ని విషయాలు జ్ఞాపకానికి తీసుకుని వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 3-6 వచ్చిన భాగాలని మనము గమనిస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో ఈ యొక్క ఇన్సిడెంటు మీ అందరికీ బాగా తెలుసు, బాగా పరిచయం. అయినా ప్రభునామ మహిమార్థమై మరొకసారి దీనిని మనము జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచ్చిన భాగాన్ని నేను చదువుతూ ఉంటాను. అతడు అనగా పౌలు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరగా వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఒక వెలుగు పౌలు చుట్టూ ప్రకాశించింది. సో దిస్ లైట్ వాజ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ పాల్స్ లైఫ్. ఈ యొక్క వెలుగు పౌలు గారి యొక్క జీవితానికి ఒక మలుపు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఈ టర్నింగ్ పాయింట్స్ కావాలి. ఎందుకంటే అందరూ కూడా పుట్టుకతో పరిశుద్ధులుగా లేరు. బైబిల్ వాక్య ప్రకారముగా జన్మ పాపం అనేటువంటిది ఉన్నది. బయట విధానాల్ని మనం చూస్తే కర్మ పాపం అనేటువంటిది మనిషికి ఉన్నది. అనగా తన యొక్క క్రియల రూపంలో చేసినటువంటి తప్పిదముల నిమిత్తమై, పాపముల నిమిత్తమై అతను ప్రాయశ్చిత్తార్థ పడవలసినటువంటి అవసరత ఉన్నదని లేఖనాలు తెలియజేస్తున్నాయి, బయట వేదాంతాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి పౌలు గారు కూడా పుట్టుకతోనే ఆయన పరిశుద్ధుడేమి కాదు. అయినప్పటికీ కూడా ఇక్కడ పౌలు గారు తన యొక్క జీవితంలో ఒక మలుపు అతనికి ఎప్పుడు కలిగింది, ఎప్పుడు వచ్చింది అని అంటే ఆకాశంలో ఆయన ఒక వెలుగును చూశాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తులోనికి రావాలి అని అంటే, లేదా ఒక సామాన్యమైనటువంటి మానవుడు అసామాన్యుడైనటువంటి యేసుక్రీస్తులోనికి రావాలి అని అంటే అతని యొక్క జీవితంలో ఒక మలుపు అవసరం.
ఈ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది లేకుండా ఎవరు కూడా ప్రభు దగ్గరికి రాలేరు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభుని ఎప్పుడు నీవు రక్షకునిగా నీవు అంగీకరించావు అని అంటే ఒక పాయింట్ వాళ్ళు చెప్తారు, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని వారు చెప్తారు. అప్పటి నుంచి నేను ప్రభుని రక్షకునిగా నేను అంగీకరించాను అని చెప్తారు. దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. అయితే ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే పౌలు గారికి ఈ యొక్క టర్నింగ్ పాయింట్ వచ్చిందో, ఈ యొక్క మలుపు వచ్చిందో, తిరిగి అతను మరలా యూటర్న్ తీసుకోలేదు, లేదా ఆయన వెనుకకు తిరిగి చూడలేదు. వెనుక ఏమున్నదో, వెనుక ఏమి వస్తున్నాయో ఆయన పట్టించుకోలేదు. ముందు ఏదైతే ఉందో ఆ గురి యొద్దకు పౌలు గారు పరిగెడుతున్నానని వాక్య భాగంలో ఆయన తెలియచేశాడు. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను. ఒక మంచి దైవ సేవకుడు అగస్టిన్ అని, గొప్ప దైవ సేవకుడు, ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవ సేవకుడు. అతను కూడా పౌలు లాగానే లోకంలో వ్యతిరేకముగా, అనగా క్రీస్తుకు వ్యతిరేకముగా, క్రీస్తు బిడ్డలకు వ్యతిరేకముగా, సంఘానికి వ్యతిరేకముగా తను జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన తల్లి ఆయన కోసం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంది, ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన చేస్తూ ఉంది. నెలలు, సంవత్సరాలు ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు అగస్టిన్ దేవుని యొక్క వాక్యము చేత పట్టబడ్డాడు. ఇంటికి వచ్చాడు, మమ్మీ అని పిలిచాడు. మమ్మీ అని పిలవగానే మమ్మీ వెంటనే గ్రహించింది. అగస్టిన్ ప్రభుని చూశాడు. అగస్టిన్ ప్రభు స్వరం విన్నాడు. అగస్టిన్ యొక్క ఫేస్లో మార్పు ఉంది, ఆయన యొక్క ముఖంలో వెలుగు ప్రకాశిస్తుంది. అది గ్రహించింది ఆ తల్లి. వెంటనే ఆమె అనింది, అగస్టిన్, యేసు ప్రభుని కనిపించాడా? ఎస్ మామ్, ప్రభుని నేను చూశాను, ప్రభు నాతో మాట్లాడాడు. ఇక నుంచి నేను నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టి వేస్తాను. తన తల్లి దగ్గర మాట ఇచ్చాడు. ఒకరోజు అగస్టిన్ ఆ వీధుల్లో పడి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ వీధులలో నడుచుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో వెనుక నుంచి ఒక స్వరం వినబడతా ఉంది. వెనుక నుంచి వినబడుతున్నటువంటి ఆ యొక్క స్వరం ఏంటంటే, అగస్టిన్, అగస్టిన్, ఐ ఆమ్ షీ, అగస్టిన్, ఐ ఆమ్ షీ. కేక వేస్తుంది, నేను ఆమెని, నేను ఆమెని అనేటువంటి మాటలు అగస్టిన్ గారు వింటూ ఉన్నాడు. వెంటనే అగస్టిన్ గారు వెనుకకు చూడలేదు. ఆయన అన్నాడు ఒక మాట, యు మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ అన్నాడు. నువ్వు ఆమె అయితే అయి ఉండవచ్చు, కానీ నేను మాత్రము ఆ అగస్టిన్ని కాదు అని అన్నాడు. హల్లెలూయా. ఎలా అతనికి ఆ యొక్క టర్నింగ్ పాయింట్, తన యొక్క జీవితంలో మలుపు ఏ రీతిగా కలిగింది అని అంటే, ఒక చిన్న కరపత్రాన్ని అతను చదివి అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి స్పాట్లో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినందువల్ల తనకు జీవితంలో ఒక మలుపు వచ్చింది. పౌలు గారి యొక్క జీవితంలో అదే మలుపు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే ఆకాశములో నుండి పౌలు మీద ఆ యొక్క వెలుగు ప్రకాశించిందో, వెంటనే పౌలులో ఉన్నటువంటి చీకటంతా కూడా పారద్రోలి వేయబడి ఉంది. ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే పౌలులో ఉన్నటువంటి పాపమంతా కడిగి వేయబడింది. అక్కడికక్కడే పౌలులో ఉన్నటువంటి దోషములన్నిటినీ కూడా రూపుమాపి వేయబడినాయి. పౌలు ఒక ఫ్రెష్ పౌలుగా, ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా పౌలు మారిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే, పౌలు గారు తన యొక్క జీవితాన్ని ఆ యొక్క మలుపు ద్వారా ఎలా మార్చుకోగలిగాడు అని అంటే, ఫ్రమ్ బీయింగ్ సెల్ఫ్ సెంటర్డ్ టు బీయింగ్ సెంటర్డ్ ఇన్ క్రైస్ట్. అనగా తన యొక్క జీవితానికి అతనే సెంటర్డ్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే, నా జీవితానికి నేను కాదు సెంటర్డ్, నా జీవితానికి యేసుక్రీస్తు ప్రభు సెంటర్డ్గా ఉండాలి, ఆయన కేంద్రమై ఉండాలి. ప్రతిదానికి నేనే కేంద్రమై ఉన్నాను ఇప్పటి వరకు. అలాగైతే ఇప్పటి నుంచి ప్రభు అయినటువంటి క్రీస్తు నాకు కేంద్రమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని పౌలు గారు తెలియచేశాడు. పౌలు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యంలో
ఈ రీతిగా రాసుకుంటూ వచ్చాడు. చదువుతారా? తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15 వచ్చిన భాగంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమును అయి ఉన్నది. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? గమనించాలి మీరు జాగ్రత్తగా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినటువంటి ఆ వాక్యము, ఆ మాట ఎటువంటిదంట? నమ్మదగినటువంటిది మాత్రమే కాదు, అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని చెప్పాడు. దానికి ముందన్నాడు ఆయన స్టేట్మెంటు, పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడను. ఈ మాటలు జాగ్రత్తగా గమనించారా? ఎప్పుడైనా కూడా అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించారా? చూడండి, పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును నైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ మాటలు చూడండి. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. హల్లెలూయా. ఏం చేశాడు? వాస్తవముగా సత్యవంతుడైనటువంటి క్రీస్తు శక్తిమంతుడని పౌలు గారికి తెలియదు. పౌలు గారి నమ్మినటువంటి సిద్ధాంతము మోషే ధర్మశాస్త్రం. కేవలము మోషే ధర్మశాస్త్రమును, ఆ చట్టాన్ని నమ్మి, ఆ చట్టాన్ని గౌరవించి, ఆ చట్టానికి లోబడి, ఆ చట్ట ప్రకారంగానే బ్రతుకుతూ ఉన్నాడు. కానీ సర్వాతీతుడు, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమాన్వితాన్ని, యేసుక్రీస్తు ప్రభుల యొక్క గొప్ప మహిమని పౌలు గారు అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి అర్థం చేసుకునే విధముగా ప్రభు పౌలు గారికి ప్రత్యక్షము కావలసి వచ్చింది. కాబట్టి హింసకుడును, దూషకుడును, హానికరుడును, సంఘాన్ని హింసించినటువంటి వాడను నేను. ఒకసారి మనం నెమరు వేసుకుందామా? ఇటువంటి పరిస్థితి లేదా పౌలు గారి యొక్క ఆ మనస్తత్వం, ఆ మైండ్ సెట్ ఒకవేళ మనలో ఏమైనా ఉన్నదా? పూర్వము మనము ఏ విధముగా ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు ప్రభు మనలను కనికరించి మన మీద ఆయన జాలిపడ్డాడు. చాలా మంచి మాట అండి ఇది. నిజంగా కూడా ఆ పౌలు గారు అన్నాడు, హానికరుడును. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మీకు అందరికీ తెలిసినటువంటి ఒక మంచి మాట ఒకటి ఉంది. కమింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ క్యాటర్పిల్లర్ టు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. పూర్వము హింసకుడును, హానికరుడును, దూషకుడును. కాబట్టి ఒక సీతాకోక చిలుక దాని యొక్క ముందు పరిస్థితి అది క్యాటర్పిల్లర్గా కనబడుతూ ఉన్నది. అది క్యాటర్పిల్లర్గా ఉండి అది చెట్టు మీద ఉన్నటువంటి ఆ యొక్క కొమ్మలకు ఉన్నటువంటి ఆకుల మీద వ్రాలి ఆకులనన్నిటిని కూడా అది తినివేస్తుంది ఆహారంగా. దాని ఆహారం ఆకులు అనగా పచ్చగా ఉన్నటువంటి ఆ యొక్క చెట్టుని అది ఏం చేస్తుంది అంటే నిర్వీర్యం చేస్తుంది. తన యొక్క కడుపు కోసరం, తన ఆకలి కోసరం, తన బ్రతుకు తెరువు కోసరం. కానీ పౌలు గారు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ప్రభు యొక్క రూపంలోనికి పౌలు గారు మార్చబడ్డాడు. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క స్వారూప్యములోనికి పౌలు గారు మలచబడిపోయి ఉన్నాడు. అద్భుతమైనటువంటి, అనర్వచనీయమైనటువంటి సంఘటన పౌలు గారి యొక్క జీవితంలో. కాబట్టి పౌలు గారు ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నేను ఏవైతే కలిగి ఉన్నానో, ఏవైతే నాకు ఆ లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను ఇప్పుడు నష్టపరుచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 పాయింట్లో పౌలు గారికి ఉన్నటువంటి లాభములు ఏమిటి చెప్పాడు కదా. అక్కడ ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటన్నిటిని నేను నష్టపరుచుకుంటున్నాను, వాటన్నిటినీ అసలు పెంటతో సమానముగా ఎంచి వాటిని దూరపరుచుకున్నాను అని మాట్లాడాడు. ఇప్పుడు మనము గమనిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు గారికి లాభకరములైనటువంటివి ఏమిటి, మనకు లాభకరములైనటువంటివి ఏమిటి, మన జీవితానికి, మన కుటుంబానికి లాభకరములైనటువంటివి ఏమిటి? మనకున్న ఉద్యోగం మనకు లాభకరమైనది, మనకున్నటువంటి బిడ్డలు మనకు లాభకరములైనటువంటి వారు,
మనకున్నటువంటి ఇల్లు మనకు లాభకరమైనటువంటిది, మనము కలిగి ఉన్నటువంటి సమస్తము మనకు లాభకరములైనటువంటివే. అవన్నీ పౌలు గారికి పుష్కలంగా ఉన్నాయి. పౌలు పేదవాడేం కాదు, పౌలు చాలా గొప్పవాడు, ధనవంతుడు. అయితే ఇక్కడ మనం చూస్తే పౌలుకి లాభకరములైనటువంటివి ఏమిటి అని బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలనగా చూస్తే ఒక 3 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. పౌలు గారికి లాభకరములైనటువంటి విషయాలు ఏమిటి? అపోస్తలుడైన పౌలు గారే రోమీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ మాటలు రాస్తూ చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. ఈ మాటలు గమనించండి. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానము, బెన్యామీను గోత్రము. అది గమనించండి. ఇక్కడ పౌలు గారికి లాభకరమైనటువంటిది ఏమిటి అంటే తన యొక్క గోత్రం, ట్రైబ్. పౌలు గారి యొక్క ట్రైబు ఆయనకి ఒక లాభకరముగా ఉన్నది. గోత్రం ఎవరికైనా లాభకరంగా ఉంటుందా? గోత్రకర్తలు, గోత్ర పెద్దలు ఉంటారు, సరే వాళ్ళకు వచ్చే లాభాలు ఏవే ఉంటాయి. అయితే ఇప్పుడు పౌలు గారికి ఉన్నటువంటి లాభములో ఒకటి ఏమిటి అని అంటే అతను బెన్యామీనీయుడు, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడననేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. ఏమిటి గోత్రం ఎందుకు చెప్పుకోవాలి? గోత్రం చెప్పుకుంటే ఏమైనా గొప్ప ఉన్నది కాబట్టి నేను బెన్యామీను ఇశ్రాయేలీలు వాడిని, నాకు ఒక గోత్రం ఉంది. ఆ గోత్రం ఏమిటంటే అది బెన్యామీనీను గోత్రము. దీని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండములో 33వ అధ్యాయంలో ఈ గోత్రానికి చాలా గౌరవం ఉన్నది, చాలా మర్యాద ఉంది ఈ గోత్రానికి. గమనించండి, ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు 33వ అధ్యాయంలో 12వ వచన భాగము. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆయన గోత్రము బెన్యామీను గోత్రము. ఆ గోత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బెన్యామీను యెహోవాకి ప్రియుడు. ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి పౌలు గారు. ధర్మశాస్త్రాన్ని గౌరవించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి పౌలు గారు. కాబట్టి యెహోవాకి అతను ప్రియుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇస్తున్నాడు స్టేట్మెంట్. ఏమిస్తున్నాడు తెలుసా? నేను ఇశ్రాయేలీయుడిని, ఇశ్రాయేలీయులో ఉన్నటువంటి గోత్రాలలో బెన్యామీను గోత్రము నాది, ఆ గోత్రానికి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుని మధ్య నేను ఎల్లప్పుడూ నివసిస్తూ ఉన్నాను అనే ఒక స్టేట్మెంట్ను పౌలు గారు ఇస్తున్నాడు. అది పౌలు గారికి లాభకరమైనటువంటిది గోత్రం. కాబట్టి గోత్రము అనేటువంటిది క్రీస్తు దగ్గరకు తీసుకొని రాదు అని సత్యం తెలుసుకున్నాడు. అర్థమైందా? గోత్రము క్రీస్తు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని రాదు. క్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని నడిపించేది ఏమిటంటే మారు మనస్సు, చేంజ్ ఆఫ్ మైండ్, పశ్చాత్తాపము, రిపెంటెన్స్. ఇవి క్రీస్తు యొద్దకు నడిపిస్తాయి ఒక వ్యక్తిని. అంతేగాని తన యొక్క కులము, తన యొక్క గోత్రము, లేకపోతే తన యొక్క ఆధిక్యత అది ఏమీ కాదు. పౌలు గారు అది గ్రహించాడు. నా గోత్రము దేవునికి ప్రియమైనటువంటిది అయినప్పటికీ కూడా నాకు కనిపించినటువంటి ఆ యొక్క వెలుగుకు నన్ను సమీపంగా తీసుకుని వెళ్ళేది నా గోత్రము కాదు ఇప్పుడు. కాబట్టి దాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను, తీసివేస్తున్నాను. అది కొంతమంది సంఘ సంస్కర్తలు ఉంటారు, వాళ్ళు అంటారు, కమ్యూనిస్టులకు చాలామంది, మాకు కులం లేదు, మాకు గోత్రము లేదు, మేము మామూలు అందరిలాగే మనుషులం మేము కూడా అంటారు. కొంతమంది అంటారు దేవుడు లేడు, దయ్యం లేదు. ఇలాగ రకరకాలైనటువంటి మనుషులు ప్రపంచంలో ఉన్నారు. పౌలు గారు అన్నాడు, నా గోత్రం ఉంది, విలువైన గోత్రమే ఉంది,
కానీ ఆ గోత్రం వలన నాకు ప్రయోజనం లేదు. మరొక ప్రయోజనం, పౌలు గారికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, రెండవ ప్రయోజనము అపోస్తలుల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచన భాగము. అతడు హెబ్రీ భాషలో మాట్లాడచ్చు ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగిన. ఈ మాటలు గమనించండి. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడిని. చాలండి. ఎవరంటే ఈయన యూదుడు అంటే ఆ దినాల్లో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, అనేక తెగలవారు ఉన్నారు. ఆ తెగలన్నిటికంటే కూడా, ఆ జాతులన్నిటికంటే కూడా యూదుల యొక్క జాతి చాలా గొప్పది. వారు కూడా సంఘములో, సమాజంలో ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు కూడా యూదుడే. పౌలు గారు అంటున్నాడు, నేను తార్సులో పుట్టినటువంటి వాడును, తార్సులో పుట్టినటువంటి యూదుడని నేను. నాకు ఒక మతం ఉంది, నాకు ఒక గోత్రం ఉంది, నాకు ఒక మతం ఉంది, నాకు రిలీజియన్ ఉంది. నా మతము నన్ను ప్రభు దగ్గరికి నడిపించలేదు. నా మతము క్రీస్తు దగ్గరికి నన్ను నడిపించలేదు. మూడవదిగా ఆయన అంటున్నాడు 26వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 10వ వచన భాగములో, 26వ అధ్యాయము 10వ వచన భాగములో అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచు ఉంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత, ఈ మాటలు గమనించండి, అందు నిమిత్తము ప్రధాన యాజకుల చేత అధికారమును పొంది, అథారిటీ. పౌలు గారికి ఉన్నటువంటి ఆధిక్యత, పౌలు గారికి ఉన్నటువంటి ఆ యొక్క లాభకరమైనటువంటి ఏమిటంటే, తన యొక్క గోత్రము తనకు లాభకరమైనది, తన యొక్క మతము తనకు లాభకరమైనటువంటిది, తన యొక్క అధికారం, అథారిటీ, పవర్, ఇవి తనకు లాభకరమైనది. ఆ పవర్ చేతనే పౌలు గారు వస్తూ ఉంటే ఎదురు ఉన్నటువంటి వాళ్ళందరూ పారిపోయేటువంటి వాళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కునేటువంటి వాళ్ళు. పసిపిల్లలంట ఆ దినాల్లో పౌలు గారిని చూస్తే భయపడి అసలు బయటికి వచ్చేవాళ్ళు కారంట. అంత క్రూరమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాడంట పౌలు గారు. ఇస్తున్నాడు స్టేట్మెంట్ ఇప్పుడు. నా మతము, నా అధికారము, ఆ తర్వాత నా యొక్క గోత్రము, ఇవన్నీ కూడా నాకు కనిపించినటువంటి ఆ యొక్క వెలుగులో కాలి బూడిదైపోయినాయి. హల్లెలూయా. ఆ ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క వెలుగు నా మీద ప్రకాశించినప్పుడు వీటన్నిటినీ నాలో నుంచి నేను తీసివేసి వాటన్నిటినీ కూడా నేను నష్టపరుచుకున్నాను. అవి నాలో ఉన్నంతకాలము లోకరక్షకుడైనటువంటి క్రీస్తు చెంతకు నేను వెళ్ళలేను అనేటువంటి ఒక యాటిట్యూడ్లోనికి పౌలు గారు రాగలిగాడు. సిమియోను యెరూషలేములో ఉన్నాడు, బాగా వృద్ధాప్యములో ఉన్నాడు. యెరూషలేములో ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి సిమియోను. సిమియోనుకు ఒక మాట పరిశుద్ధ ఆత్మ ద్వారా చెప్పబడి ఉంది. ఏమిటది? ఆయనకి పరిశుద్ధ ఆత్మ వరం ఉన్నది కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు సిమియోనుతో మాట్లాడాడు ఒక మాట. ఆ మాట ఏమిటి అంటే, సిమియోను, లోకరక్షకుడు జన్మించిన తర్వాత నువ్వు చనిపోతావు. లోకరక్షకుడు, పాపుల రక్షకుడు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి అనేకుల యొక్క పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ బలిగా
సిలువలో మరణించబోతున్నటువంటి ఆ యొక్క క్రీస్తు నీ చేతిలోనికి వచ్చిన తర్వాత ఆయనను చూచి నువ్వు చచ్చిపోతావు. ఎవరైనా కోరుకుంటారా యేసు ప్రభుని ఆ సమయంలో? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఆయనకి ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రభు అయిన క్రీస్తును నీవు చూడక మునుపు నువ్వు సజీవంగానే ఉంటావు, ఆయన చూసిన తర్వాతనే నీకు మరణం వస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అవన్నీ కూడా మనకు కనపడతాయి. కాబట్టి క్రీస్తును చూచిన తర్వాత సిమియోను ఇక ఏమాత్రము కూడా ఆలస్యం చేయలేదు, ఆయన ప్రభు చెంతకు ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అది ఆయనకు ఇవ్వబడినటువంటి వాగ్దానం. అది ఆ వాగ్దానం మనకు వస్తే మనం ఒప్పుకుంటామా? ఆ వాగ్దానాలు మన చేతికి అందితే మనం ఇష్టపడతామా? ఆ వాగ్దానాలు. ఒక పాస్టర్ గారు ఇలాగే వాగ్దానాలు రాసి న్యూ ఇయర్లో ఇవ్వడానికి అన్నీ రాసి పెట్టాడంట. రాసి పెడితే వాళ్ళ కుమారుడు ఒక చిలిపివాడు వచ్చి వాడు కొన్ని విషయాలు రాసి ఆ బాక్సులో వేశాడు. వాడు రాసిన మాటలు ఏంటంటే, యోధా ఉరి వేసుకుని చనిపోయాను. పాస్టర్ గారు వెళ్ళి పంచుతా ఉన్నాడు, అవన్నీ తీసుకుంటా ఉన్నారు. ఒక అతనికి ఆ మాట వచ్చింది, యోధా ఉరి వేసుకొని చనిపోయాడు, ఇది బాగలేదని పక్కన పెట్టాడు. ఇంకొకటి తీసుకున్నాడు, వెంటనే నీవును అలాగనే చేయమని వచ్చేసింది. అవి బైబిల్లోయే, నీవును అలాగే చేయమని. సిమియోనుకి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం, లోకరక్షకుడైన క్రీస్తుని నీవు చూచిన తర్వాత నీవు పరలోకానికి వెళ్ళిపోతావు. ఆయన్ని చూస్తేనే పరలోకం నీకు. ఆ మహిమ పౌలు గారు చూడబట్టి తనకు కలిగి ఉన్నటువంటివి నష్టపరుచుకున్నాడు. లోకరక్షకుడిని వెంటాడుతూ ఉన్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. ఆయనే నా సర్వస్వం, ఆయనే నా సర్వం అనేటువంటి దృక్పథంతో పౌలు గారు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అవి లాభకరమైనటువంటివి, వాటిని ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. ఎవరైనా నష్టములో నుండి లాభంలోనికి రావాలని చూస్తారు. ఒక చిన్న ఇంటి నుండి ఒక పెద్ద ఇంటిలోనికి రావాలనుకుంటారు. ఒక 2 వీలర్ వెహికల్లో నుంచి 4 వీలర్ వెహికల్లోనికి రావాలనుకుంటారు. ఒక నల్లగా ఉన్నటువంటి వ్యక్తి తెల్లగా రావాలని కోరుకుంటాడు. ఇది మానవుని యొక్క నైజం. కానీ పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను వీటన్నిటినీ నేను నష్టపరుచుకొని, వీటన్నిటిని నేను విడిచిపెట్టి ఇప్పుడు నేను ప్రభుని నేను సంపాదించుకుంటున్నాను, ఆయన్ని సంపాదించుకుంటున్నాను. ఇందాక 19వ కీర్తనలో మనం చదివాం, ఆ వాక్యములను గ్రహించడం ద్వారా తేనె కంటే జుంటి తేనె ధారల కంటే విలువైనటువంటి ఆ యొక్క మాటలను గైకొనుట ద్వారా నీ సేవకుడు గొప్ప లాభము పొందుకొనును. పౌలు గారు క్రీస్తుని సంపాదించుకున్నాడు. సో ఎవరైనా ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేయాలంటే, లేదా మన యొక్క నర్వ సంఘం కట్టబడటానికి ముందు ఒక ప్లాన్, ఒక ఇంజనీరింగ్ ప్లాన్, తర్వాత దాని వెనుక అద్భుతమైనటువంటి మోకాళ్ళతో కూడినటువంటి ప్రార్థన పెద్దలు చేశారు. అవి ఏమీ లేకుండా, ప్రేయర్స్ లేకుండా, ఒక ఇంజనీరింగ్ ప్లాన్ లేకుండా ఇంత పెద్ద ఆలయము కట్టబడలేదు. ఇప్పుడు పౌలు గారు తన యొక్క జీవితంలో నష్టపరుచుకున్నాడు. ఏమి నష్టపరుచుకున్నాడో చూసాం. ఇప్పుడు నష్టపరుచుకొని ఇప్పుడు దానిలో ఏం భర్తీ చేసుకోవాలంటే క్రీస్తుని భర్తీ చేయాలి, క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. కాబట్టి క్రీస్తుని సంపాదించుకోవటానికి పౌలు గారు ఉపయోగించినటువంటి ఫార్ములా ఏమిటి? అది అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి? గాడ్ బ్లెస్ యూ. ఒక ఫార్ములా పౌలు గారు ఉపయోగించాడు క్రీస్తుని సంపాదించుకోవడానికి. ఏమిటా యొక్క ఫార్ములా అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, పౌలు గారు ఇచ్చినటువంటి మాటల్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచన భాగంలో కొన్ని మాటలు నేను చదవండి, గమనించండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై. గమనించండి, ఏం సంపాదించుకోవడానికి? ఇప్పుడు
ప్రజలు ఏం సంపాదించాలనుకుంటారు? ధనము, లేకపోతే మరేది సంపాదించుకోవాలనుకుంటారు. అయితే పౌలు గారి యొక్క ఫార్ములా క్రీస్తును సంపాదించుకోవడానికి ముందుగా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే, హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాట, అందరికి నన్ను నేనే దాసునిగా. పౌలు గారు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, నేను క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను. అంతటితో సరిపెట్టుకోకుండా పౌలు గారు అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. అంటే దానికి ఒక కరేజ్ కావాలి ఆ మాట చెప్పడానికి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఓకే, బాగానే ఉంది, అది మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు అని అంటే పౌలు ఎంత సాఫ్ట్నెస్లోనికి వెళ్ళిపోయాడో మనం అర్థం చేసుకోవాలి. ఎంత దీనమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు, ఎంతగా తనను తాను తగ్గించుకొని ఉన్నాడో దానిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన అన్నాడు, అనేక మందిని నేను సంపాదించుకోవటానికి ఇప్పుడు నేనేమైపోయానంటే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకోవడానికి యూదుల వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడని వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను గాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. ఇక్కడ అన్ని విషయాలు చూస్తే సంపాదన సంపాదన సంపాదన. బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనుడు అయిపోయాను నేను. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి అందరినీ సంపాదించుకోవడానికి పౌలు గారు చెప్పిన మాట అంటే, నన్ను నేను దాసునిగా నేను కనపరుచుకున్నాను అంటూ 23లో అంటాడు, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచు ఉన్నాను. దట్ ఈస్ ది పాల్స్ ఫార్ములా. క్రీస్తుని సంపాదించుకోవటానికి పౌలు గారు ఉపయోగించినటువంటి ఆ యొక్క ఫార్ములా ఏమిటనంటే దీనత్వము. యేసుప్రభు చెప్పిన మాట అది, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగినటువంటి వాడును, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి, నా కాడి సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, అది భారమైనటువంటిదిగా ఉండదు అని యేసుక్రీస్తు ప్రభు ఉద్బోధించాడు. ఆ బోధ పౌలు గారిని ఆకట్టుకుంది. యేసుక్రీస్తు ఎంత దీనుడుగా దీనత్వము కలిగినటువంటి వానిగా క్రీస్తు శిలువలో తనను తాను అప్పగించుకొని రక్తాన్ని ధారలుగా కార్చి మరణించాడో ఆ సన్నివేశాన్ని అంతటిని కూడా పౌలు గారు తనకి మనసులోనికి తెచ్చుకున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు పాపానికి దూరం అవుతాడో తెలుసా? క్రీస్తుని తన యొక్క మనసులోనికి తీసుకుని వస్తూ ఉంటే, క్రీస్తుని తన యొక్క మనసులో నుండి ఎదుటిగా క్రీస్తు నా ఎదుట ఉన్నాడు అని ఎవరైతే క్రీస్తుని ఎదురుగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారిలో పాపము పరిపాలన చెయ్యదు. అలాంటి వారు పాపమునకు దూరముగా ఉంటారు. పాపము వారి దగ్గర నుంచి పారిపోతుంది. అది పౌలు గారు నేర్చుకున్నాడు. యేసుక్రీస్తుని సంపాదించుకోవడానికి తను చేసినటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి పని. చివరిగా పౌలు గారు మాట్లాడుతూ మనకు కొన్ని విషయాలు ఆయన చెప్పాడు. మనకు చెప్పిన విషయాలు ఏమిటి అని అంటే, ఇందాక మనం చదువుకున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ చివరి వచ్చిన భాగాల్లో మనము గమనిస్తే 3వ అధ్యాయము 15వ వచ్చిన భాగంలో, కాబట్టి మనలో 15వ వచ్చిన అదే, కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల
బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. ఇది పౌలు గారు సంఘానికి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. మనమందరము ఇదే తాత్పర్యము కలిగి ఉంది. ఏ తాత్పర్యము? నేను ఎలాగైతే నేను సమస్తాన్ని నష్టపరుచుకొని నేను ప్రభుని ఎలాగైతే నేను సంపాదించుకున్నానో అదే రీతిగా మనమందరము కూడా ఇదే వర్షన్ని మనం ఫాలో అవుదాం, ఇదే ఫార్ములా మనము ఫాలో అవుదాం. అలా ఫాలో అయితే, ఈ క్రమాన్ని మనము గనక అవలంబిస్తే క్రీస్తు మనలోనే మనతోనే ఎల్లప్పుడూ ఉంటాడు అనే సత్యాన్ని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక మాట ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల గ్రంథంలో 2వ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచన భాగంలో, రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచన భాగంలో, సరేనండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ దైవజనుడు అయినటువంటి ఎలీషా, ఆ తర్వాత గెహజీ, వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు ఎలీషా దిగి తిరిగి వచ్చినప్పుడు, ఈ మాటలు గమనించండి. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాట. నా మనస్సు నీతో రాలేదా? ఈ మాటలు గమనించండి ప్రియులారా. దేవుని బిడ్డలతో దేవుడు ఎప్పుడూ ఉంటాడు. దేవుని యొక్క మనస్సు ఎప్పుడు కూడా వారితోనే ఉంటుంది. ఎలీషా అంటున్నాడు గెహజీతో, అయ్యా ఇదిగో నీవు వెళ్ళినప్పుడు నా యొక్క మనస్సు నీతో కూడా రాలేదా? ఇక్కడ చూడండి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఏవి సంపాదించుకోవాలి? పౌలు గారి ద్వారా మనకు ప్రభువు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సందేశము ఏమిటి అంటే, ఆయన క్రీస్తుని సంపాదించుకున్నాడు. కాబట్టి చివరి దినాల్లో మనం ఏమి సంపాదించుకోవాలి? ఏది సంపాదించుకుంటే మనకు లాభకరంగా ఉంటాయి? ఏవి మనము కలిగి ఉంటే అవి మన యొక్క పరలోక గమ్యానికి అవి ఒక దిక్చూచిగా ఉంటాయి? ఈ సత్యాలన్నిటిని కూడా మనము గమనించాలి. కాబట్టి పౌలు గారి యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము గమనిస్తే, ద సెంటర్ ఆఫ్ పాల్స్ లైఫ్ హ్యాడ్ బీన్ నేను, నాది అనేటువంటి ఒక యాటిట్యూడ్ పౌలు గారిలో బాగా పాతుకుపోయినప్పుడు, పౌలు గారి యొక్క జీవితంలో మార్పు వచ్చిన తర్వాత పౌలు గారు అంటాడు, బట్ నౌ క్రైస్ట్ హ్యాడ్ బికేమ్ దట్ సెంటర్. నేను స్థానంలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా! నా జీవితంలో, నీ జీవితంలో నా అనేటువంటి దానిని మనం తీసివేసి క్రీస్తు అనేటువంటి ఆ యొక్క పదాన్ని, ఆ మాటని మనలో పెట్టుకుంటే ఐశ్వర్యవంతుడైనటువంటి క్రీస్తు ఎల్లప్పుడూ నీతో, నాతో, మనతో ఉండి మనల్ని నడిపించి నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించి నిత్య జీవమైనటువంటి పరలోకములోనికి, ఆ పరలోక గమ్యానికి యేసుక్రీస్తు మనకు మార్గదర్శి. ఆ మార్గదర్శిని పౌలు గారు సంపాదించుకున్నాడు. ఇక పౌలు గారికి ఏ భయము లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా భయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి పౌలు గారు తప్పించబడ్డాడు. చివరికి ప్రభు కొరకు హతసాక్షిగా పౌలు గారు మార్చబడ్డాడు. మనల్ని హతసాక్షులుగా ఉండాలని ప్రభు కోరుకోవటం లేదు, కానీ కేవలము క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండాలని, కేవలము క్రీస్తు బిడ్డలముగా మనం జీవించాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గుర్తెరిగి దేవుని దగ్గరికి రావడానికి, కలిగి ఉండడానికి మనకు ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని మనం నష్టపరుచుకొని లాభకరములైనటువంటి వాటి కొరకు మనము ఎదురు చూద్దాం, పరిగెడదాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ సన్నిధిని తోడుగా ఉంచి
మీ సేవకుని ద్వారా మీ యొక్క అమూల్యములైనటువంటి సత్యాలు మీరు తెలియచేశారు. ఈ మాటలన్నీ నీ బిడ్డల హృదయాల్లో ఫలించినట్లు సహాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావిలి ఉండునుగాక, ఆమేన్. ఈ సమయంలో కానుకల స్వీకరణ జరుగుతూ ఉన్నప్పుడు సేల్ సమాజం వారు ముందుకొచ్చి ప్రత్యేకమైనటువంటి పాటను పాడతారు. నీ దేవుని పట్టణము
మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ ఆదివార ఆరాధనలోని బిడ్డలు మీ నామము పేరిట చేరి వారికి మీరు చేసినటువంటి ప్రతి విధములైనటువంటి మేలులను బట్టి, వారికి ఇచ్చినటువంటి శరీర సంబంధమైనటువంటి బలమును బట్టి ప్రభా, ఇదిగో వారు కృతజ్ఞతగా గుప్పెలను విప్పి ధారాళమైనటువంటి కానుకలను తండ్రి వారు సమర్పించారు. దేవా, ఈ కానుకలను మీరు స్వీకరించండి, మీ ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ఈ సమయంలో నిలువబడి ఉన్నటువంటి నీ బిడ్డలలో బలహీనులుగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. బలపరచండి తండ్రి. శక్తిహీనులకు శక్తిని, బలాభివృద్ధిని మీరు కలుగ చేయండి. ఆర్థికంగా వెనుకబడినటువంటి వారిని తిరిగి మీరు లేవనెత్తండి. ప్రభువా, ఈ సమయంలోనైనా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. సుఖమైన ప్రసవాలను వారికి దయచేయండి. గర్భఫలముల నిమిత్తం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన గర్భఫలాలను మీరు దయచేయండి. దేవా, ఇదిగో ఈ దినమున ప్రభా, పుట్టిన దినములోనికి, వివాహ దినములోనికి ప్రవేశించినటువంటి వారిని దేవా మీరు దర్శించి మీ ఆశీర్వాద దీవెనలు వారి మీద మీరు దయచేయమని వేడుకుంటూ, ప్రియ సంఘ కుటుంబాలన్నింటినీ ప్రత్యేకంగా మీరు దర్శించి ప్రభు వారి యొక్క అవసరతలు అక్కరతలన్నీ తీర్చి మీరు మహిమ పొందుకొనమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ట్రెజరర్ గారు గత వారపు కానుకల వివరములను తెలియజేస్తారు. తదుపరి సెక్రటరీ గారు సంఘ ప్రకటనలు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ముందుగా దేవాదేవునికి స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అంతటి కూడా మా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు వాక్య పరిచయం చేసిన మన సంఘ కాపర్లు అయినటువంటి రెవరెండ్ టి హేబుల్ పాష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గత ఆదివారం మన general offerings, each and one and all. Thank you. Praise the Lord. మొదటిగా దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆరాధన కూడి వచ్చిన అందరికీ ఆహ్వానము, శుభాలు నడిపించి ఈ వాక్యం అందించిన మన దైవజనులు హేబేల్ గారికి సంత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు తెలుసుకుందాం. ఇలా ఉపవాస ప్రార్థనా కోడికలు ఉన్నవి. ఈరోజు అనగా 19/1/25 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మన యూసీసీ మెయిన్ చర్చ్ నందు శివ సమాజపు ఆరాధన తెలియజేస్తున్నారు కనుక అందరూ గమనించి 3 గంటలకి మన మెయిన్ ఎన్ఈడి చర్చ్ జరిగే కార్యక్రమం ఆదివారం మనం చేస్తూ ఉన్నాను. అలాగనే 24/1/25 శుక్రవారం ఉదయం 10 గంటలకు మన యూసీసీ మెయిన్ చర్చ్ నందు ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది తెలియజేస్తున్నారు కనుక మీరు గమనించి ఆ ఆరాధన పాల్గొన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి సంవత్సరం కూడా మనము ఈ సమాజపు కూడికి 26 జరుపుకుంటాం, జనవరి 26 తారీఖున. కానీ ఈ 26 తారీఖు ఆదివారం పడ్డ వలన అది 25కి మార్చడం జరిగింది కనుక శనివారము అనగా 25/1/25 ఉదయకాలం 9 గంటలకు సమాజపు యూనివర్సిటీ జరుగుతుంది తెలియజేస్తున్నారు కనుక వాళ్ళందరినీ ఆహ్వానించడానికి నరవ సంఘ కన్వీనర్ గారు శ్రీమతి విజయలత గారు వచ్చి మనం ఇన్వైట్ చేయవలసి మనం చేస్తా ఉన్నాను.
మహిమ కలుగునుగా. యునైటెడ్ క్రైస్ట్ చర్చెస్ సంఘ కాపరి గారికి, సంఘ గౌరవ వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులకు, స్త్రీల సమాజం వారికి, యూత్ మరియు సండే స్కూల్ వారికి మా స్త్రీల సమాజం తరపున వందనములు తెలియపరచుకుంటున్నామండి. ప్రతి సంవత్సరము జనవరి నెలలో జరిగే స్త్రీల ఐక్య సదస్సు ఈ సంవత్సరం కూడా జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన మన సంఘ నాయకులకు మా వందనములు. జనవరి 26 ఆదివారము కావడం వలన ఈ ఏడాది అనగా 2025న స్త్రీల ఐక్య సదస్సు 25వ తారీఖుకు అనగా శనివారం రోజులకు మార్చడం జరిగిందండి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. గత కొన్ని సంవత్సరాలుగా మన 3 సంఘములకు స్త్రీలతో మాత్రమే జరుపుకునే రిట్రీట్ ఈ సంవత్సరము ఇతర సంఘాల స్త్రీలతో కలిసి జరుపుకోవడానికి అనుమతించిన గౌరవ అడ్వైజర్స్కు మా హృదయపూర్వక వందనములు తెలియపరచుకుంటున్నామండి. రిట్రీట్ రోజున వాక్య పరిచర్య చేయుటకు గాను శ్రీమతి జాయ్ పెన్నీ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కాకినాడ ఇమ్మాన్యుయల్ చర్చ్ సేవకురాలు. అలాగుననే బహుమతి ప్రదానము చేయుటకు శ్రీమతి బి రాధా సోమేష్ గారిని నిర్ణయించడం జరిగిందండి. ఆ రోజు కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి. మార్నింగ్ సెక్షన్లో స్త్రీల సమాజం వారు ప్రత్యేక గీతాలు ఆలపిస్తారు. అనంతరము వాక్య సందేశం ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్లో బైబిల్ క్విజ్, ఎల్క్యూషన్, గ్రూప్ సింగింగ్ కాంపిటీషన్ ఉంటాయి. అనంతరము బహుమతి ప్రదానం ఉంటుందండి. ఈ కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా, మనందరికీ ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కార్యవర్గానికి నా వందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రైజ్ ద లార్డ్. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. స్త్రీల సమాజం వాళ్ళు మాత్రం 8:30 కల్లా మనకు అక్కడ చర్చిలో ఉండాలండి. స్త్రీల సమాజం వారికి ఐక్య సదస్సుకు గాను పాంప్లెట్ అరేంజ్ చేశామండి. అలాగనే ఎగ్జిక్యూటివ్ వారికి, అలాగనే డేకన్ సంఘ మంత్రికి కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ రావచ్చు. ప్రైజ్ ద లార్డ్. వందనాలండి. పెద్దలు అడ్వైజర్స్ వారు డాక్టర్ ప్రభాకర్ గారు వచ్చి పాంప్లెట్ ఆవిష్కరించవచ్చు. ఆడియో ఆపే నాన్న, కూడా ఆపే. ప్రతి ఒక్క సంఘం అంతా కార్యక్రమం అంతా ఘనంగా జరిగేలాగా, దేవుని నామానికి మహిమకరంగా జరిగేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 20వ తారీఖు జరగాల్సిన ప్రోగ్రాం గురించి. ఓకే, ప్రైజ్ లార్డ్. శనివారం జరగబోయేటువంటి ఈ సదస్సుకు అందరినీ ప్రేమగా ఆహ్వానించినందుకు సంఘం తరపున మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. మన సంఘ సభ్యులు శ్రీమతి రుదియమ్మ గారు 14వ తారీఖున ఆమెకి చెస్ట్ పెయిన్ వచ్చినట్టుగా ఆమె కుమార్తె తెలియజేశారు. 15వ తారీఖున ఆమెకు యాంజియోగ్రామ్ చేశారు.
ఈ చెస్ట్లో ఒక బ్లాక్ ఉందని తెలియజేశారు. 16వ తారీఖున ఆమెకు ఆపరేట్ చేయడం జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగిందని తెలియజేశారు. నిన్న రోజున మన సంఘ కాపరి గారు వెళ్ళి ప్రార్థన చేశారు, ఆమె చక్కగా ఉన్నదని తెలియజేశారు. కనుక మీరు చేసినటువంటి ప్రార్థనలను బట్టి ఆమె కృతజ్ఞత తెలియజేయమన్నారు. వ్యక్తిగతంగా ఆమె కొరకు మీ యొక్క అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకునండి. త్వరగా వచ్చి ఆలయంలో తన సాక్షి చెప్పులాగిన ప్రార్థన దివసం అనేది చేస్తున్నాను. చివరి ప్రార్థనలో కూడా పాస్టర్ గారు లూదియమ్మ గారి గురించి ప్రార్థన దివసం అనేది చేస్తా ఉన్నాను. డెస్టినీ సిటీ మీట్ 2025 జనవరి 26వ తారీఖున సాయంకాలం 6 గంటలకు రాజీవ్ మినీ కళ్యాణ మండపంలో బాయ్ జంక్షన్ ఎన్నిడి కొత్త రోడ్ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక భక్తులుగా పిఎస్ దివాకర్ దేవసాయం గారు అని ఉన్నారు. కనుక వారికి అందరికీ పరిచయస్తులే బ్రదర్ శామ్ శ్రీనివాస్ గారు అండ్ డెస్టినీ సిటీ మ్యూజిక్ మరి యూత్ వారు కూడా అక్కడ వాళ్ళు పాల్గొంటున్నారు. కనుక సంఘాన్ని ఆహ్వానిస్తున్నారు. కనుక వచ్చే ఆదివారం సాయంకాలం 6 గంటలకు మనం ఆ యొక్క ఆరాధనలో పాల్గొని చేస్తూ ఉన్నాను. వచ్చే ఆదివారం యథావిధిగా 10 గంటలకు మన ఆరాధన సమయాన్ని పాటించి త్వరగా రావాలని మనం చేస్తుంటూ అందరికీ నా వందన తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని ఉండవాలి. అందరూ లేచి నిలబడదామండి. పాస్టర్ గారు లూదియం గురించి ప్రేయర్ చేయండి. స్టంట్ వేశారు. పరిశుద్ధుడా, మా సంఘ ప్రియ తల్లిగారు లూదియమ్మ గారి కొరకు మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. వచ్చినటువంటి భయంకరమైన బలహీనతలో నుండి అద్భుతమైన నీ యొక్క హస్తాన్ని ఆ బిడ్డ మీద మీరు చాపి మీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని స్వస్థతను మీరిచ్చి మీరు లేవనెత్తి ప్రభు ఎదుగు సజీవురాలుగా మీరు నిలిపిన విధానాన్ని బట్టి మీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ త్వరలో మీ ఆలయంలోనికి వచ్చి మిమ్మల్ని మయంపరచులాగా నడిపించమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 611వ కీర్తన పాడుకుందాం. మహిమను పూజనకనీకు మహితసుతునకు మహిమా కలుగు శుద్ధాత్మకును మహాయుగములు లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించే ప్రజ్ఞ మీరగా సకల సృష్టి వలన దేవ సకల యుగముల సకల మహిమ కలుగు నీకు సకల కాలము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలకు తేక కీడు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సన్నిధి సహాయము సహవాసము ఈ దినమున ప్రభు యొక్క వాక్యమును బట్టి ఇదిగో మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆటంకములుగా ఉన్నటువంటివన్నిటినీ కూడా నష్టపరుచుకొని క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు కావాలని తీర్మానము చేసుకునేటువంటి బిడ్డలకును కూడి వచ్చి ఉన్నటువంటి సంఘానికి అంతటికి 25వ తారీఖున జరగబోయేటువంటి స్త్రీల ఐక్య సదస్సుకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు కృపా దీవెన తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు
కాపాడుము